ఎస్. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఆమేన్. వారికి నీవు దైవజనునికి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవజనుడు ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరచగలడు. అలాగే దైవజనుడు తనతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచగలడు. చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, కనీసం పలకరించే దిక్కు ఉండదు, వందనాలు చెప్పే అలవాటు ఉండదు, ఒక ఉపవాసాల్లో కలవరు, సమర్పణలో కలవరు, సువార్తలో కలవరు, సంపూర్ణ అసలు దేంట్లో కలవరు. మళ్ళీ మేము మారిపోయామంటారు, ఎప్పుడో బాప్తీసాలు పొందామంటారు, చర్చికి వెళ్తున్నామంటారు, మాకు మెంబర్షిప్ ఉందంటారు. ఈ మెంబర్షిప్ వల్ల కలిగే ప్రయోజనంలో ముఖ్యమైనది ఏంటి? చచ్చిపోతే దిక్కుమాలి సేవలాగా ఎక్కడ పెట్టాలని టెన్షన్ లేకుండా సమాధుల తోటలో గ్యారంటీకి చోటు వస్తుంది. లేకపోతే సేవ ఆడబెట్టి అబ్రాం గారిలాగా ఎక్కడ పెట్టాలని స్థలం కోసం తిప్పలు పడాల. మెంబర్షిప్ ఉంటే యేసు రక్తవేద్యం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎట్ట చచ్చినా దర్జాగా తెచ్చి సమాధుల తోటలో పాతి పెట్టేయచ్చు. మెంబర్షిప్ అని కుట్టు చచ్చిపోయి దాని గురించేనా? అయ్యో బిడ్డలారా, ఈ వాక్యాలు ఆలోచిస్తున్నారా? నీతో కలిసిన సమూహమును నువ్వు రాకడకు సిద్ధపరచమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు యేసయ్య రాకళ్ళు ఎత్తబడాలంటే, సిద్ధపడాలంటే బోరా మోగగాని నిమిషంలో రెప్పపాటు మార్పు నుండి మహిమ మేఘమెక్కే స్థాయి నీకు రావాలంటే దైవజనులను తెలిస్తే కాదు, దైవజనుని వారంకోసారి కలిస్తే చాలదు. దర్శనములో, సమర్పణలో, ప్రయాసలో, పరిచర్యలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, ఉపదేశములో వారితో నువ్వు కలిసిపోవాలి. వారితో ఏకమైపోయి భక్తి చేయాలి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. గాడిదలు ఎత్తుకోవడానికి కుదరక ఏడుచుకుంటా వచ్చిన సౌలు గారికి సమూయేలు గారు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళు, ప్రవక్తల సమూహం కనపడుద్ది, వారితో కలిసి నువ్వు కూడా ప్రవచించు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ ఏమంటున్నాడు? సర్వలోకనాథుల నిబంధన మందసం మోయిచున్న యాజకులు ముందు వెళ్తారు, మిగతా వాళ్ళు బోరలుతారు, వారితో కలిసి మీరు కూడా కేకలు వేయండి, ఎరుకో కూలిపోద్దని చెప్పాడు. దైవజనులతో కలిసి ప్రకటించాలి, దైవజనులతో కలిసి స్తుతించాలి. ఆమేన్. 120 మందితో కలిసి, అపోస్తలులతో కలిసి ఆనాటి బిడ్డలందరూ ప్రార్థన చేసి ఆత్మను పొందారు. కలిసి ప్రార్థన చేయాలి.